టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులందరికీ హితబోధ చేశారు. అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ మాత్రం సంయమనం కోల్పోవద్దు అంటూ సూచించారు. అలా క్లాస్ పీకుతున్నటువంటి సమయంలోనే రెండో వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సీఎం తన మంత్రులకి హితబోధ చేస్తున్న కేబినెట్ భేటీ జరుగుతుండగానే విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి కొడాలి నాని మీద కంప్లైంట్ చేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారు అన్నది టీడీపీ నేతల అభియోగం. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరిని కించపరిచారు అన్నది ఫిర్యాదు సారాంశం. ఈ మేరకు విజయవాడ 1 టౌన్ పోలీసులు మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు కట్టారు. చాలా ఆసక్తికరం. రాజకీయంగా విపక్ష వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకుడు ఒక కామెంట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆ నాయకులందరినీ అడ్డుకోవచ్చు అనే ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు యూట్యూబర్ కేవీ రెడ్డి మీద కేసు పెట్టారు. రావణ్ మీద కేసు కట్టి ఏకంగా రిమాండ్కి తరలించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1600 మంది మీద కేసులు కట్టారు. 1400 మంది వరకు అరెస్టులు కూడా జరిగాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 26 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి నెల సుమారుగా 70-80 మంది మీద కేసులు అరెస్టుల వరకు ఈ ప్రభుత్వం సాగుతున్నట్టుగా సగటు కనిపిస్తుంది. అంటే ఏ తీరున ప్రభుత్వ పాలన ఉందో, ఏ రీతిన ప్రభుత్వ వ్యవహారం ఉందో ఇట్టే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ద్వారా ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో తలనొప్పి కలుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా విషయం మీద ప్రత్యేకంగా చర్చించారు, సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు దక్కడం లేదని కానీ, ఇంకా స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఇవ్వలేదనేటువంటి విషయంలో కానీ, విద్యామిత్ర కిట్లు అందించలేకపోయామన్న అంశం మీద కానీ, కాకుంటే పొగాకు కొనుగోళ్లు జరక్క రైతులు గగ్గోలు పెడుతున్నారని కానీ, అనేక చోట్ల కరువు తాండవిస్తూ చాలామంది రైతాంగం కకావికలమవుతున్నారనేటువంటి దాని మీద కానీ, వీటి మీద చర్చించిన ఆనవాళ్లు లేవు. కేబినెట్ ఏం చర్చించిందంటే ఏపీలో సోషల్ మీడియాలో కొంతమంది శృతి మించిపోతున్నారు, వాళ్ళందరినీ కట్టడి చేయలేం ఎలా, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి తగ్గట్టుగా హద్దులు మీరితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది కేబినెట్కి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అంటే ప్రభుత్వ ఆలోచన ఏ దిశలో ఉందో అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంతగా హద్దు మీరినా, కూటమి నేతలు ఎంతగా చెలరేగిపోతున్నా, ఎవరి మీద కేసులు పెడుతున్నా ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఆసక్తికరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన జనసేన పార్టీ నేతల మీద కేసులు లేవు. నడి రోడ్డు మీద ఒక మహిళను కర్ర తీసుకుని గొడ్డును బాదినట్టు బాదిన జనసేన పార్టీ నేతల మీద కేసులు లేవు. కులాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కేసులు లేవు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అనేక వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలెవరికి ఎటువంటి చట్టాలు వర్తింపజేయట్లేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద, విపక్ష వైఎస్ఆర్సీపీ సానుకూలూరు మీద, ఆ పార్టీ నేతల మీద, ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంటి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని మహిళా కమిషన్ పేరుతో వేధించే ప్రయత్నం చేశారు. గుడివాడ అమర్నాథ్ మీద తొలుత హోంమంత్రి వంగలపూడి అనిత నోరు జారితే వాడు వీడు అన్నట్టుగా మాట్లాడితే దానికి కౌంటర్గా మేకప్ కామెంట్స్ని ముందుకు తీసుకొచ్చినందుకు గాను గుడివాడ అమర్నాథ్కి నోటీసులు ఇస్తారు, విచారిస్తారు, వేధించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. కానీ మరి వంగలపూడి అనిత మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి సమాధానం ఉండదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు కొడాలి నాని రావణ్ విషయంలో అసలు రావణ్ని జోసెఫ్గా మార్చిందే తెలుగుదేశం అనేటంత స్థాయికి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ స్పాన్సర్షిప్తోనే రావణ్ యథేచ్ఛగా చెలరేగిపోయారు అంటూ విమర్శించారు. దానికి రాజకీయంగా విమర్శలు చేయాలి. కొడాలి నానిని అలా విమర్శిస్తున్నందుకు తగినంత దూకుడుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. అట్లా విపక్షాన్ని ఆధారాలతో కంట్రోల్ చేయాలి తప్ప కేసులు పెట్టి
కట్టడి చేసి నోటీసులు ఇచ్చి వేధించి స్టేషన్ల చుట్టూ తిప్పి అవసరమైతే తప్పుడు కేసుల్లో జైళ్ళకు కూడా తరలించి ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఎంతమందిని ఒళ్ళు మూయించగలరు, ఎంతమందిని కంట్రోల్ చేయగలరు, ఎంతమందిని నియంత్రించగలరు? ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాని అదుపు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రజాగ్రహం మాత్రం ప్రత్యక్షంగా కూడా వెల్లడవుతోంది. ఎక్కడో సోషల్ మీడియాలోనే కాదు, నేరుగా సీఎం మీటింగుల్లో మంత్రి కొల్లు రవీంద్ర వైజాగ్ వెళ్తే ఆయన వాహనాన్ని అడ్డుకునే స్థాయిలో, ఇక అంతకుముందు మంత్రులు వాసంశెట్టి సుభాష్, ఆయనతో పాటుగా మరో మంత్రి సవిత, ఇలాంటి వాళ్ళని తెలుగుదేశం వాళ్లే నిలదీసేటంత వరకు కూడా సాగుతోంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వ ప్రతినిధుల్ని అడ్డుకోవడానికి జనాలు ప్రయత్నిస్తుంటే దాని మీద సమాలోచనలు చేసి తగినంత పరిష్కారాలు వెదికి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసి ప్రభుత్వం ప్రజల మనసు గెలవగలదే తప్ప ఇలా కొంతమంది మీద కేసులు పెట్టో ఇంకెంతమందినో నోళ్లు మూయించో అనేక మందిని అడ్డంగా అదుపు చేద్దామనేటువంటి ప్రయత్నం చేసో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాలేదన్నది చరిత్ర చెప్పినటువంటి పాఠం, వర్తమానం నేర్పుతున్నటువంటి అనుభవం. దాని నుంచి నేర్చుకోకపోతే కూటమి నిండా మునిగిపోవడం ఖాయమని చెప్తున్నటువంటి వాస్తవం కూడా.